హాయ్ సార్, ఆయన్ని ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. మూడో సినిమా ముచ్చటగా బాక్స్ ఆఫీస్ దగ్గర మిమ్మల్ని ఒక మెట్టు ఎక్కించాలన్నా, ఒక టాప్ లీగ్‌లో పెట్టాలన్నా ఈ సినిమా రిజల్ట్ చాలా ఇంపార్టెంట్. దానికి సంబంధించిన బర్డెన్ ఏమైనా అనిపిస్తుందా మీకు? ఆ వర్క్ అంతా చేసాము ఇప్పుడు. సో, ఎక్కడి నుంచో పెట్టాలన్నా కథ, దానికి తగ్గ డైరెక్షన్, మ్యూజిక్, కాస్టింగ్, ఎవ్రీథింగ్ ఇస్ డన్ నౌ. జస్ట్ వెయిట్ ఫర్ ద రిజల్ట్ అంతే. బర్డెన్ అంటే పని చేయాలి కదా, పని ఏం లేదు ఇప్పుడు. జస్ట్ చూడడమే. ఇద్దరు పెద్ద స్టార్లను పెట్టుకుని చాలా ఫాస్ట్గా తీసేసిన సినిమా అనిపిస్తుంది. అంటే అది కుదిరితే అలా అయిపోతుంది అంతే. మన చేతిలో ఏం లేదు. ఆంధ్ర కింగ్ తాలూకా ఈ ట్రైలర్ చూసి నాకు ఒక డైలాగ్ అయితే బాగా నచ్చింది, పర్సనల్గా బాగా కనెక్ట్ అయ్యాను. స్టార్ అనేవాడు ఎప్పుడు అద్దాల మేడలో ఉండాలి, కాదని రోడ్డు మీదకి వస్తే పల్లకి మోస్తుంది జనాలు కూడా కింద దించేస్తారు, అభిమానులు కూడా. నిజంగానే అది 100% ట్రూ అది. ఎందుకంటే స్టార్ ఎప్పుడు కూడా 80s 90sలో స్టార్ చూడడానికి మనకి అవైలబుల్గా ఉండేవాళ్ళు కాదు. సినిమాల్లో తప్ప బయట 100 days ఫంక్షన్లో తప్ప బయట ఎక్కడ కనిపించేవాళ్ళు కాదు. వాళ్ళని మీరు కాంటాక్ట్ అవ్వాలంటే అడ్రస్లు ఎక్కడో పట్టుకుని ఉత్తరాలు రాసి, అక్కడ నుంచి ఒక లెటర్ వస్తే, అక్కడ నుంచి ఒక గ్రీటింగ్ కార్డు వస్తే అదో పెద్ద సెలబ్రేషన్ లాగా ఉండేది. అప్పుడు ఒక స్టార్ని ఒకలా చూసుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ట్విట్టర్లో స్టార్ ఉన్నాడు, సోషల్ మీడియాలో స్టార్ ఉన్నాడు, యూట్యూబ్లో స్టార్ ఉన్నాడు, థియేటర్లో స్టార్ ఉన్నాడు, బయట ప్రతి ఒక సినిమా ఈవెంట్ జరుగుతుంటే 10 సార్లు స్టార్ కనిపిస్తున్నాడు. దాంతో మనకి స్టార్ అన్నవాడు చాలా దగ్గరకు వచ్చేయడం వల్ల అంతకు ముందున్న అభిమానం అన్నది క్రమంగా ఏమైనా తగ్గుతూ వచ్చిందా స్టార్ మీద? అదే స్టార్ అనే నౌన్ ఫామే లిటరల్లీ స్టార్ అనమాట. అంటే ఆకాశంలో ఎక్కడో ఉంటాడని. సో మీరంటున్న యూట్యూబ్ ఛానల్స్లో కానీ XYZ ఇది టెక్నాలజీ వల్ల నలుగురికి ఎక్కువ మందికి తెలుస్తున్నాం. అంత మాత్రాన మనల్ని వాళ్ళు వర్షిప్ చేస్తున్నట్టు, లేదా వాళ్ళు చాలా కిందగా ఉండి మిమ్మల్ని పైకి చూస్తున్నట్టు అర్థం కాదు. మనం ఎక్కువ మందికి తెలుస్తున్నాం అంతే. అవర్ ప్రెజెన్స్ ఈజ్ నోన్ టు మెనీ పీపుల్. సో యూ కెన్ కాల్ దెమ్ యాజ్ సంబడి హూమ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ నో, అంతే. ఐ డోంట్ థింక్ దే ఆర్ స్టార్స్ అని అంత పెద్ద ట్యాగ్ అవసరం లేదని నా ఫీలింగ్. కానీ మీరు చాలామంది స్టార్స్ని దగ్గరికి వెళ్ళి ఉంటారు, చాలామంది స్టార్స్ దగ్గరికి వెళ్ళి ఉంటారు, వాళ్ళతో ఒక ఇంటరాక్షన్ చేస్తుంటారు కదా. మీ ఎక్స్పీరియన్స్ ఏంటంటే స్టార్ ఎలా బిహేవ్ చేస్తున్నారు ఒక డైరెక్టర్తో కానీ? అంటే మనం వెళ్ళేది ప్రొఫెషనల్గా వెళ్తామండి ఫస్ట్ థింగ్. సో మనం అభిమానించడం కన్నా మనం అనుకుంటున్న పని అవ్వాలని ఒక సెన్స్లో వెళ్తాం. సో అది అలాగే ఉంటుంది, మ్యూచువల్గానే ఉంటుంది. సో వాళ్ళు డైరెక్టర్గానే చూస్తారు. దే నీడ్ ఏ డైరెక్టర్ ఆర్ ఎ స్టోరీ టు డూ దేర్ జాబ్, అండ్ వీ నీడ్ ఏ స్టార్ టు డూ అవర్ జాబ్, అంతే. సో దట్ విల్ బి ద ఈక్వేషన్. అండ్ లేటర్ పర్సనల్గా మనం కనెక్ట్ అవ్వడం అదంతా మన అదృష్టం. అందరితో ఉండాలని ఏమీ గ్యారంటీ లేదు. ఉంటే ఇంకా హ్యాపీ. అది 1+1 ఆఫర్. స్క్రీన్ మీద చూస్తే అబ్బా స్టార్ అంటే ఇలా ఉండాలిరా అనుకుని, బయట ఆయనతో ఉన్న ర్యాపో వల్ల కానీ, లేదంటే ఆయన గురించి ఎక్కువ విషయాలు తెలుసుకోవడం వల్ల కానీ, మీ దాన్ని ఏమంటారు, మీ అభిమానాన్ని దాటి ఒక స్టార్ ఉంటే ఎవరు అతను? అంటే పర్సనల్ లైఫ్లో చూసిన తర్వాత ఒక స్క్రీన్ మీద చూస్తుంటారు, తర్వాత అతని గురించి ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత అతని గురించి ఎక్కువ విషయాలు తెలుసుకొని, అతనితో కాస్త ర్యాపో కానీ, ఎక్కువ విషయాలు తెలియడం వల్ల కానీ, మీ అభిమానాన్ని దాటి నిలబడిన స్టార్ అంటే ఎవరు చెప్తారు సార్? అంటే నేను పనిచేసింది రామ్ గారితో, అనుష్క గారు, నవీన్ బొలిశెట్టి, సందీప్, వీళ్ళ గురించే నేను చెప్పగలను. అంటే స్టార్స్ అనే మీ ఉద్దేశంతో అట్లా మాట్లాడితే, బియాండ్ దట్ చిరంజీవి గారు వీళ్ళు మా ముందు సినిమా మిస్టర్ బొలిశెట్టికి ఆయన దగ్గరుండి సినిమా రిలీజ్ ముందే చూసి మమ్మల్ని ఇంటికి పిలిచి ఫేమస్ బజ్జీ పెట్టి ఓకే అదొక ఇంటరాక్ట్ చేసి, ఇట్స్ సో సర్రియల్ అండి. అంత టైం, క్వాలిటీ టైం ఆయన అందరు నన్ననే కాదు, హోల్ ఇండస్ట్రీని సపోర్ట్ చేస్తుంటారు ఆయన. సో అలాంటి వాళ్ళు ఉన్న టైంలో మనం ఎగ్జిస్ట్ అయ్యి ఉండటం చాలా అదృష్టవంతులుగా ఫీల్ అవటం. అట్ ది సేమ్ టైమ్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ రాజమౌళి సార్. రాజమౌళి గారు కూడా బీయింగ్ సచ్, ఇంకా ఆయన గురించి ఏం చెప్తాం, దేర్ ఇస్ నో పారామీటర్ కదా. సో అలాంటి వ్యక్తి కూడా అనుష్క గారి కోసమే చూసిన సినిమా,
బట్ చూసిన సినిమాలో నా పేరు కూడా మెన్షన్ చేసి దాన్ని అప్రిషియేట్ చేసి, అది ఆయన స్కూల్ ఆఫ్ సినిమాయే కాదు అసలు యాక్చువల్లీ, అయినా కూడా అంత ఎఫర్ట్ తీసుకుని చేస్తూ ఉంటారు. అలాంటి వీఆర్ వెరీ బ్లెస్డ్ టు హ్యావ్ ఆల్ ఆఫ్ దెమ్ ఇన్ అవర్ ఫిల్మ్ ఇండస్ట్రీ. నేను వర్క్ చేసిన వాటిలో ఇప్పుడు స్టార్స్ అంటే నేను అనుష్క గారికి అభిమాని కాదు యాక్చువల్లీ ముందు, అలాగే రామ్ గారికి అభిమాని కాదు, అంటే సినిమా అభిమాని కాదు, నాకు సినిమాగా తెలుసు అంతే. నేను తర్వాత వాళ్ళతో ట్రావెల్ చేసిన తర్వాత హానెస్ట్లీ ఐఎమ్ టెలింగ్ ఐ బికమ్ దేర్ ఫ్యాన్స్. అంటే నేను అనుష్క గారికి ఉన్న వామ్త్ అదంతా కూడా మనిషిగా నాకు నచ్చారు. అట్లా బీఎట్ రామ్ గారు లో నాకు నచ్చే క్వాలిటీ ఏంటంటే హీ హ్యాస్ ఇమ్మెన్స్ ప్యాషన్ ఫర్ సినిమా. ఆ ఎనర్జీని డైరెక్టర్కి ట్రాన్స్ఫర్ చేయగలరు. అండ్ మా ఇద్దరి మధ్యన జరిగేది ఏంటంటే, నాకు ఒక రెస్పెక్ట్ ఉంది ఆయన మీద. అంటే ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం నాకు ఒక రెస్పెక్ట్ డెవలప్ అయింది. ఈ మనిషికి ఇంత వర్క్ వచ్చు, ఇంత అవేర్నెస్ ఉంది అనే ఒక రెస్పెక్ట్ ఉండింది. సో ఆయన ఏం సజెస్ట్ చేసినా నేను విత్ హోల్ హార్టెడ్గా వింటాను, అబ్జర్వ్ చేసుకుంటాను. అలాగే దాని మీద నేను రెస్పాండ్ అయినప్పుడు కొన్నిసార్లు పాజిటివ్ ఉండొచ్చు, కొన్నిసార్లు నెగిటివ్గా రియాక్ట్ అయి ఉండొచ్చు. అంటే నేను ఇలా కాసారి ఇలా చేద్దాం, ఆయనకి అంతే ఆ కన్విక్షన్ని ఆయన కూడా రెస్పెక్ట్ చేస్తారు. అంటే డైరెక్టర్గా వాడి జాబ్ వాడు చేస్తున్నాడు, అది నేను విని దాంట్లో రైట్ రాంగ్ అనేది ఆయన ఆ ఫ్రీడమ్ కంప్లీట్గా ఉంటుంది. ఎక్కడ నేను చెప్పింది జరగాలని ఆ యాటిట్యూడ్స్ కానీ ఆ ఈగో కానీ ఆయన ఇప్పుడు ఆయనలో లేదు. ఐ థింక్ గోయింగ్ ఫర్దర్ ఐ థింక్ హీస్ గోయింగ్ టు డూ మ్యాజిక్స్ అండి. ఎందుకంటే ఆయన స్టేట్ ఆఫ్ మైండ్ ఇప్పుడు రైట్గా ఉందని నా ఫీలింగ్. చాలామంది అనుకునేది ఏంటంటే, చెప్పేది ఏంటంటే, రామ్ పొటెన్షియాలిటీకి తగ్గ హిట్ ఇంకా రాలేదేమో, స్మార్ట్ శంకర్ అనేది పక్కన పెడితే ఆయన పొటెన్షియల్కి తగ్గ హిట్ రాలేదేమో అన్నది చాలామంది మాట, చాలామంది చెప్పారు. అది మీరు కాదు, మన ఫిల్మ్ బఫ్సే కాదు, యాక్చువల్లీ ఒక ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు పిల్లల్ని అడిగినా సరే చెప్పేస్తారు. ఒక డాన్సర్ హూ కెన్ పర్ఫార్మ్, హూ ఇస్ గుడ్ లుకింగ్ అండ్ ఎమోషన్ టు కామెడీ కూడా బాగా చేయగలరు. సో అంత వైడ్ స్పేస్లో యాక్ట్ చేయగలిగే యాక్టర్ చాలా అరుదుగా ఉంటారు, అండ్ హీస్ వన్ ఆఫ్ దెమ్. నేను ఏదో ఇక్కడ మీరు ఉన్నారని చెప్పట్లేదు అనమాట. అది మీరు 2 విషయాలు మర్చిపోయారు. మీరు ఏది? అతను రాయగలడు, పాడగలడు కూడా. అది చెప్తాను. అది ఈ సినిమాకి జరిగింది. అంటే ఆయన అది ఇన్వాల్వ్మెంట్ వల్ల ఎక్సైట్ అయ్యి వచ్చింది విషయాలు. సో అసలు యాక్టర్ చెప్పాలంటే అవి చాలు మనకి ఆడియన్స్కి. రాయడం పాడడం అనేది అదనం, అది అదృష్టం, అది డైరెక్టర్కి అదృష్టం, బోనస్ అది. సో అంత స్కిల్ సెట్ ఉన్న పర్సన్ చాలా అరుదు. రైట్ స్క్రిప్ట్ అంటాం కన్నా కూడా ఐ థింక్ సమ్హౌ అండి మన సినిమాలో వీ కుడ్ ఎక్స్ప్లోర్ దట్ యాంగిల్ ఆఫ్ హిమ్. అండ్ ఇంటెన్స్ పర్ఫార్మర్, దానికి తగ్గ సీన్ మ్యాచ్ అయ్యి దానికి తగ్గ క్యారెక్టరేషన్ ఉంది మన సినిమాలో. సో వితౌట్ ఎనీ ఎగ్జాగరేషన్, వన్ థింగ్ ఐ కెన్ టెల్, ఆఫ్టర్ యూ ఫినిష్ ద ఫిలిం యూ విల్ టాక్ అబౌట్ హిస్ పర్ఫార్మెన్స్ అవుట్ లౌడ్. అంటే ఇంకా అది వేరే స్కేల్లో మాట్లాడతారు మీరు. ఎందుకంటే అలాంటి సీన్లు ఉన్నాయి, నేను చూసాం కాదు, చేసాం, తీసాం. అంత దెర్ ఆర్ ఇన్స్టెన్సెస్ వేర్ భోజనం చేయకుండా కూడా పర్ఫామ్ చేసిన ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే తగ్గిపోద్ది, ఆవేశం తగ్గిపోద్ది అనేది. ఆయన తినకపోతే నాకు గిల్టీతో నేను తినకుండా ఉంటాం, అదొక రొమాన్స్ మా ఇద్దరి మధ్య. సో అట్లా చేసిన సీన్లు కూడా ఉన్నాయి దీంట్లో. గ్రేట్ పర్ఫార్మర్. రాములు రైటర్ ఉన్నాడని తెలిసి మేము చాలా ఆశ్చర్యపోయాము. అంత పోయిటరీ రాసిన తర్వాత ఫస్ట్ రియాక్షన్ మీది కదా. నాకు కూడా మీకు నేను గుణాలో ఒక పాట ఉంటుంది చూసాను, కమ్మని. సో అది అని ఏదైనా చెప్తా ఉంటే ఆ వర్డ్స్ అందిస్తూ ఉంటుంది, అదే కదా సిచ్యువేషన్. సో సిమిలర్ ఇన్సిడెంట్ అయింది, సేమ్ అన్నమాట. సో నేను సార్ ఇది పల్లవి ఇలా ఉండాలి, చరణం ఇది, చరణంలో ఈ మాట చెప్తాం, ఎందుకంటే చరణంలో ఈ లొకేషన్లో షూట్ చేస్తాం మనం, పల్లవిలో ఇదంతా ఇక్కడికి వెళ్తూ ఉంటుంది, బీజియంలో మనం ఈ కాలేజ్ మ్యాటర్ ఇలా ఈ మాంటాజ్ వస్తుంది అని చెప్తున్నాం.
దానికి భావాలన్నమాట ఇవన్నీ. కమల్ హాసన్ నేను కమల్ హాసన్. ఆయన హీరోయిన్ కట్ చేసుకొస్తే చరణంలో 4 లైన్స్ అని చెప్పి టప్మని రాసుకొచ్చారు. ఇదే అని నేను. సో ఎవరు రాశారు సార్ అంటే నేను రాశానంటే వావ్, ఐ వాస్ రియలీ సర్ప్రైజ్డ్ అనమాట. ఆయన కార్లో నేను కపుల్ ఆఫ్ టైమ్స్ డ్రైవ్కి వెళ్ళినప్పుడు ఆయన పాడిన ఇంగ్లీష్ పాటలు రాసినవి విన్నాను. ఓకే, ఇంగ్లీష్లో కూడా రాస్తున్నారు ఆయన. సో అవి విన్నాను. బట్ దిస్ కేమ్ అక్రాస్ యాజ్ సర్ప్రైజ్ థింగ్. యాక్చువల్గా మీ సినిమా కాకుండా ముందే కొన్ని పాటలు రాశారండి ఆయన. క్రెడిట్స్ ఇవ్వలేదు పాపం. క్రెడిట్స్ వద్దనుకున్నట్టు మీరు ఇచ్చారు క్రెడిట్స్. ఏం లేదు, ఇది ఆయనదే, ఆయన రాసింది కాబట్టి డిజర్వింగ్ కాదండి, ఆయన రాశారు, ఆయన పేరు అంతే. పాట పాడించాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? అది సినిమాలో కూడా ఆయనే పాడుతుంటారు. మోర్ లైక్ సంభాషణలాగా ఉండే పాట అన్నమాట. సో అండ్ హీ హ్యాస్ అ స్వీట్ వాయిస్ కన్నా కూడా అండి ఆయన కరెక్ట్గా ఆ మాడ్యులేషన్, ఎక్స్ప్రెషను, ఆ ఎమోషన్, అంటే ఎమోషన్ అంటే నాట్ టీయర్స్ ఆర్ సంథింగ్ లైక్ దట్, ఏదైతే అది అవసరమో ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది కరెక్ట్గా ఆయన మ్యాచ్ చేసేయగలరు. కొంతమంది పాటకు వచ్చేటప్పటికి అదే ఎనర్జీ ఇవ్వలేకపోవచ్చు, ఫేస్లో ఉండొచ్చు కానీ వాయిస్లో ఉండకపోవచ్చు. అదే హీఈస్ వెరీ టాలెంటెడ్ పర్సన్. కానీ ఈ మధ్యకాలంలో రామ్ చాలా ఓన్ చేసుకుని ఆయన మ్యూజిక్ సిట్టింగ్స్లో ఉండడం, పాట రాయడం, పాట పాడడం, ఇదంతా ఆయన ఒక అసిస్టెంట్ డైరెక్టర్ లాగాను పనిచేయడం. అసిస్టెంట్ డైరెక్టర్ అనేది తప్పేమో కానీ, సో ఆయనకి బేసిక్గా మ్యూజిక్ టేస్ట్, మ్యూజిక్ సిట్టింగ్స్ అన్న చాలా ఇంట్రెస్ట్ ఫ్రమ్ వాట్ ఐ అబ్జర్వ్. సో వివేక్ మవిన్ని ఫైండ్ అవుట్ చేసింది ఆయనే. సో ఒకసారి వన్స్ దే ఆర్ ఆన్ బోర్డ్, ఇట్స్ లైక్ భలే ఎంజాయ్ చేసామండి. కలెక్టివ్ వర్క్ అనమాట. ఎవ్రీ మ్యూజిక్ సిట్టింగ్ వాజ్ నైస్. వాళ్ళు యంగ్ పీపుల్, రామ్ గారు, నేను. సో దర్ ఇస్ నో హ్యూమిలేషన్, ఎవరి జాబ్ ఏంటి అనేది, ఎవరి ఐడియాస్ మనం తీసుకోకూడదు, అట్లా ఏం లేదు. ఇట్ ఇస్ ఆల్ కలెక్టివ్ వర్క్. జామ్ చేయటం. ఇప్పుడు ఆయన కూడా మ్యూజిక్ వింటారు కదా, వై కాంట్ హీ గివ్ ఎన్ ఐడియా సో దట్ విచ్ విల్ హెల్ప్ ద ఫిలిం, విచ్ విల్ an assistant director can do or a writer can do or somebody else can do, right? So I'm also more welcoming to listen to other people so that whichever helps the film is good. By the end the film should work. It is not 20 నిమిషాల్లో కథ చెప్పేమన్నారు కదా, అప్పుడు మీ మానసిక పరిస్థితి ఏంటి? కొంచెం స్ట్రగుల్ అది అంటారు. అంటే మనం అప్పటికి ఫుల్ కథ రాసుకుని ఉన్నా. నేను కథ రాసుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే ఈ సీన్ ఇంపార్టెంట్, ఆ డైలాగ్ ఇంపార్టెంట్, ఇక్కడ అప్పుడే ఇది ఇక్కడ కన్వే అవుద్ది అని ఏదో ఫుల్ స్టోరీ డెవలప్ అయిపోయిన తర్వాత ఆ ఫీలింగ్లో ఉంటాం. ఇప్పుడు ఆయన 20 నిమిషాలు అనేటప్పటికి ఈ సీన్ వద్దు, ఈ సీన్ వద్దు, ఈ సీన్ వద్దు, ఒక 0 డౌన్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చెప్తే 20 నిమిషాలే అయిపోద్ది అనే ఒక ఫీలింగ్లో ఎలాగా సరే ఓకే విల్ ట్రై అనే దీంట్లో వెళ్ళా. ఆయన 10th మినిట్లో ఆపారు నన్ను. ఒక్క నిమిషం మహేష్ అన్నారు. ఏంటి అప్పుడే ఆపేశారు, ఎక్కువ నచ్చలేదేమో అని అనుకున్నాను. నేను వెళ్ళి వాష్రూమ్కి వెళ్ళి వచ్చి డోర్ ఇలా ఓపెన్ చేసి ఎంత టైం పడుతుంది నీకు ఫుల్గా నరేట్ చేయడానికి అన్నారు. ఒక 2 hours 2.5 hours పడుతుందని అన్నా. సో ఐ థింక్ ఐ హావ్ నరేటెడ్ ఫర్ 3.5 hours. లేటర్ వి ఫినిష్ ద నరేషన్ అండ్ ఐ లెఫ్ట్. సో అవర్స్ టైం నాకు రవి గారు ఫోన్ చేశారు, ద ఫిల్మ్ ఈజ్ ఆన్ అని. కానీ ఒక డైరెక్టర్ సంవత్సరం తరబడి 2 ఏళ్ళ పాటు కష్టపడి ఒక స్క్రిప్ట్ రాసుకొని, డైలాగ్స్ రాసుకొని, ఫుల్ ఫ్లెజ్డ్గా దానికి పిచ్ టెక్ చేసి, క్యారెక్టరైజేషన్స్ రాసుకొని 2 ఏళ్ళ కష్టం ఏదైనా ఒక హీరో దగ్గరకు, ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక 20 నిమిషాల్లో చెప్పు, ఒక 30 నిమిషాల్లో చెప్పు అనడం ఒక రకంగా చాలా టాస్క్ కదా. అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే మనలాంటి వాళ్ళే రోజు 10 మంది చెప్పేవాళ్ళు ఉన్నారు. ప్రతి ఓడికి 3-4 గంటలు ఇచ్చి వాళ్ళ బ్రెయిన్ ఎగ్జాస్ట్ అయిపోద్ది కదండి. కాకపోతే కొత్తగా వచ్చిన డైరెక్టర్కి 20 నిమిషాలు ఇవ్వడం అంటే ఓకే, కానీ ఆల్రెడీ 2 సినిమాలు తీశారు కాబట్టి ప్రాబ్లీ ఆయన ఆ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నారు. హీఈస్ లిస్నింగ్ టు లాట్ ఆఫ్ స్క్రిప్ట్స్ అండ్ ఫిల్టర్ చేసుకోవాలని అనుకునే స్టేట్ ఒకటి ఉంటుంది కదా. సరే ఆయనకు ఆల్రెడీ ఇంప్రెషన్ ఏంటంటే రవి గారు చెప్పారు, మంచి కథ అని చెప్పారు, ఒక స్టార్ మధ్యన ఫ్యాన్ మధ్యన జరిగే కదండి, ఫ్యాన్ క్యారెక్టర్ అండి మీది అని అన్నారు. సో ఆబ్వియస్లీ ఎనీ స్టార్ ఫ్యాన్ క్యారెక్టర్ మీద ఇంట్రెస్ట్ ఏముంటుంది. సో ఆయనకి ఎక్కలే ఆ ఐడియా, మేబీ ఇట్ డిడ్ంట్ వర్క్ ఫర్ హిమ్. సో హీ టోల్డ్ మీ 20 minutes సో దట్ హిస్ టైం ఎక్కువ వేస్ట్ అవ్వకుండా ఉంటుందని. బట్ 10 నిమిషాల్లో ఆయనకు అర్థమైంది ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఒక ఫ్యాన్ గురించి కాదు, ఇట్స్ ఎ లైఫ్
అనేది అర్థమైనప్పుడు హీ వాంట్ టు లిసన్ టు ద కంప్లీట్ స్క్రిప్ట్. మీ ఫస్ట్ హీరో రామేనండి, ఇంకెవరైనా ఉన్నారు? ఎవరికి చెప్పలే. అంటే హీరో కూడా ఉపేంద్రేనా? ఉపేంద్ర గారికి నరేట్ చేసాం ఫస్ట్ నరేట్ చేయడం కూడా. ఈ మధ్యలో అయితే చాలా గాసిప్స్ వచ్చేసి అయ్యో వచ్చాయి, బాలకృష్ణ గారితో చేస్తున్నారని, ఇంకొక హీరో రకరకాల పేర్లు వచ్చినాయి. మరి అవి ఎలా వస్తాయో ఎందుకు చెప్తారో తెలియదు. బాలకృష్ణ గారి పేరుని మనం ఎప్పుడు అనుకోలేదు యాక్చువల్లీ. ఎందుకంటే బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అంటే మళ్ళీ ఆయన జోన్ వేరే ఉంటుంది. అంటే ఆయన ఫ్యాన్ సినిమా లాగా అయిపోతుంది, ఆయన రియల్ లైఫ్ సినిమానా ఇది, ఆయన బయోపిక్ అనేటట్టుగా కూడా ఉంటుంది. సో ఆ ఇంటర్ప్రిటేషన్స్ ఉండకూడదని ప్యూర్లీ యాజ్ అ స్టోరీ చూడండి. ఆ స్టోరీలో ఒక స్టార్ ఉన్నాడు, ఒక ఫ్యాన్ ఉన్నాడు. బట్ ఫ్యాన్ లైఫ్లో స్టార్ ఎంత ఇంపార్టెంటో, గర్ల్ ఫ్రెండ్ అంతే ఇంపార్టెంట్, పేరెంట్స్ అంతే ఇంపార్టెంట్, ఊరు అంతే ఇంపార్టెంట్, అన్నీ ఉంటాయి కదా ఒక మనిషి జీవితంలో. కానీ ఫ్యాన్ అనేవాడు ఒక యూనిక్ బిహేవియర్ ఉంటుంది ఆడలో. ఇంతమంది దగ్గరగా ఉన్న మనుషుల మధ్య ఆడు మాత్రం ఒకడిని అడ్మైర్ చేస్తూ ఉంటాడు, ఆడెవడో దూరంగా ఉంటాడు, రైట్? హీ డజంట్ ఈవెన్ హ్యావ్ ఎనీ కాంటాక్ట్ ఫ్రమ్ హిమ్. సో ఇట్స్ దట్ సార్ట్ ఆఫ్ ఎ స్టోరీ వేర్ యూ కెన్ ఫీల్ ద లైఫ్ ఆఫ్ ఎ పర్సన్. ఒక తెలుగు హీరోని తీసుకుంటే మీరు చెప్పవలసిన కథ డైవర్ట్ అయిపోద్దని భయపడ్డారా? కరెక్ట్. డైవర్ట్ అయిపోద్ది, డైల్యూట్ అయిపోద్ది. అంటే ఇది ఆయన కథ అనే ఒకటి. నేను ఇన్ ఎ వే యాక్చువల్లీ ఉపేంద్ర గారి సినిమాలు చేసిన ప్రీవియస్ ఫిలిమ్స్ క్లిప్స్ కూడా వాడలేదు, అవి కూడా మళ్ళీ షూట్ చేశారు. ఉపేంద్ర గారు పెట్టి, సూర్య పెట్టి, రకరకాల టైటిల్స్ పెట్టి, ఆ టైటిల్స్లో ఆయన గెటప్స్ మార్చి, కౌబాయ్ నుంచి రకరకాల బోయ్ క్యారెక్టర్ నుంచి అన్ని గెటప్స్ వేసి ఆ డైలాగ్స్ రాసి, మళ్ళీ ఆ సినిమా కూడా మనం డైలాగ్స్ రాసి, ఓకే 10 సినిమాలు డైరెక్ట్ చేసినట్టు. అంటే అన్ని అంటే సినిమా ఫుల్ లెంత్ థీమ్ కదా, క్లిప్సే. సో ఆ క్లిప్స్ యాక్చువల్గా ఏం చేస్తారంటే పాత సినిమాలని రిప్లికా చేసేస్తారు, ఈజీగా కనెక్ట్ అయిపోతారు కదా ఆడియన్స్. అది ఈ సినిమాకి వద్దనుకున్నాం, ఎందుకంటే అలా కనెక్ట్ అవ్వడం వల్ల ఈ సూర్య అనే క్యారెక్టర్ ఎవడనే తెలియదు. అది ఉపేంద్ర గారు కాదు మన సినిమాలో ఉండేది, సూర్య అనే క్యారెక్టర్. ఆ సూర్య క్యారెక్టర్కి ఉన్న ట్రేట్స్ ఏంటంటే ప్రతి అభిమాని వాళ్ళ స్టార్ని చూసుకోవచ్చు దాంట్లో. ఓకే, మీ దృష్టిలో ఒక ఫ్యాన్కి ఒక హీరోకి ఎలాంటి ఎమోషన్ ఉండాలంటారు, ఎలాంటి రిలేషన్ ఉండాలంటారు? ఉండాలని నేను చెప్పట్లేదు, ఉన్నదాన్నే చూపించాను అంతే. ఉండాలి, ఎలా ఉండాలి అలా ఉండాలి మనం ఎవరు చెప్పడానికి, కానీ ఆల్రెడీ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. దాంట్లో ఒక కథ కనిపించింది, ఆ కథని అందంగా, ఇన్స్పైరింగ్గా, ఒక ఎమోషనల్గా, చాలా డెప్త్ ఉంది కథలో. అంటే వాళ్ళిద్దరు రిలేషన్షిప్లో మనం ఒక మదర్ సన్ యొక్క ఎమోషన్ కానీ, మదర్ డాటర్ ఎమోషన్ కానీ, అలాగే ఫాదర్ కానీ, ఇవన్నీ ఫ్యామిలీస్లో ఉండే డిఫరెంట్ రిలేషన్షిప్స్ అన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేసి ఉన్నాం మన అన్ని కథల్లో. మనం చూసుంటాం వైడ్లీ వాళ్ళు బేస్ చేసుకుని వచ్చిన కథల్లో. బట్ దిస్ ఈజ్ వెరీ యూనిక్ రిలేషన్షిప్ వేర్ ఇట్ ఈస్ నాట్ ఎక్స్పోజ్డ్ ఆర్ ఎక్స్ప్లోర్డ్ ఇనఫ్ on the screen. So where I thought that's one of the thing I thought this has a very unique story ఉంది దీంట్లో అనేది. కానీ ఈ సినిమా పిక్చర్ని మీరు అన్నట్టు ఈ ఫ్యాన్ని చాలా తక్కువ స్థాయిలో చూస్తుంటారు. పని పడలేదు వాడికి, పొద్దున్నే వెళ్ళి బ్యాంకులు కడతాడు, పోస్టర్లు వేస్తాడు, హీరో కోసం ఫైట్ చేస్తాడు, సోషల్ మీడియా దొరికితే వాడికి వాడి హీరోని ఎలివేట్ చేసుకోవడానికి ఇంకొక హీరోని రోల్ చేస్తుంటాడు కదా. ఈ సినారియోని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? అంటే సినిమాని ఇష్టపడే వాళ్ళని చూస్తే కోణం ఏంటి సొసైటీ? సార్ ఇదేంటంటే మనం ఒక అభిప్రాయానికి త్వరగా రాకూడదు అనేది నా ఫీలింగ్ అండి. ఇట్స్ ఎ జర్నీ. వాళ్ళు కూడా పర్మనెంట్గా లైఫ్ అంతా అదే లీడ్ చేస్తారని ఏమి ఉండదు. మనం ఆ పర్టికులర్ ఎలిమెంట్ ఆ పేజ్కి వచ్చేటప్పటికి అదే వాళ్ళ లైఫ్ అంతా అన్నట్టు మనం డిసైడ్ చేస్తాం. కానీ ఆడ కమెంట్ చేసేసి మళ్ళీ ఆడ నార్మల్ లైఫ్ లీడ్ చేస్తుంటాడు, ఇంటికి వెళ్ళి పప్పు తింటాడు, భోజనం చేస్తాడు, పడుకుంటాడు, మళ్ళీ వాళ్ళ నాన్నతో మాట్లాడతాడు, మళ్ళీ వస్తాడు. ఆ సందర్భం వచ్చేటప్పటికి అది పోస్టో అదే అట్లా రియాక్ట్ అవుతూ ఉంటాడు. సో కొన్ని అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి వేర్ దే గో బియాండ్ ఒక లిమిట్ వెళ్ళి ఇంకో పర్సన్ని హార్మ్ చేసే అంత స్థాయికి వెళ్తూ ఉంటుంది. అదొక్కటి నాట్ నెసరీ, విచ్ ఇస్ ఎనీవేస్ దాని పోలీస్ డిపార్ట్మెంటో లేకపోతే సొసైటీయో ఒప్పుకోదు. కాబట్టి ఆ బ్యాడ్ ఎనీవేస్ విల్ బి దేర్, అదే ప్రతి దాంట్లో ఉంటుంది.
అది మరి ఏది చేసినా దాంట్లో ఒక బ్యాడ్ అనే ఒకటి ఉంటుంది, ఒక లైన్ క్రాస్ అనేది ఒకటి ఉంటుంది. ఆ లైన్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ అందరికీ అది ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు, హ్యూమన్గా మనకు తెలిసి ఉండాలి. అది క్రాస్ అయ్యామంటే సొసైటీ ఆర్ ద లా అండ్ ఆర్డర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. మనం వరీ అవ్వాల్సిన అవసరం. మీరు అలాంటి క్రేజియస్ట్ ఫ్యాన్ ఎప్పుడైనా చూసారా? ఎలా ఉన్నాడు ఏంటి? ఐ మై సెల్ఫ్ ఇస్ అ ఫ్యాన్ వన్స్. యూనో నేనేమంటానంటే అసలు ఫ్యాన్ అనేవాడు అంటే ఎవ్రీ పర్సన్ ఇస్ అ ఫ్యాన్ ఎట్ వన్ ఫేస్. అది కొంతమంది 10 ఏళ్ళు 20 ఏళ్ళు 50 ఏళ్ళు అలా మారుతూ ఉంటుంది తప్ప మనం ఎవరో ఒకరిని అభిమానించే ఉంటాం. నేను అనేది సినిమా స్టార్ అనే కాదు, ఒక వ్యాపారవేత్త ధీరుబాంబాని అడ్మైర్ చేయొచ్చు, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ స్టీవ్ జాబ్స్ని అడ్మైర్ చేయొచ్చు. సో వాళ్ళ డిపార్ట్మెంట్స్లో నేను కృష్ణవంశీ గారి ఫ్యాన్ ఆర్ మణిరత్నం గారి ఫ్యాన్, నా వర్షిప్ నాకు ఉంటుంది. సో వీఆర్ ఆల్ డివైడెడ్, మనకి ఏ ఇంట్రెస్ట్ ఉందో దాని మీద వెళ్తూ ఉంటుంది. సో అభిమానం అనేది కామన్ ఎమోషన్, అది ప్రతి వాళ్ళలో ఉంటుంది. మనకు అది అవసరం. ఒక తల్లి ప్రేమ ఎలా కావాలో, తండ్రి ప్రేమ ఎలా కావాలో, మనం ఒకరిని అభిమానించడం కూడా యాజ్ నెససరీ యాజ్ ఎనీ అదర్ ఎమోషన్. మనకు అది అవసరం, అదే ఇన్స్పిరేషన్, మనకి అదే గోల్ సెట్ చేస్తుంది, ఏదో ఇస్తుంది. అది మనకి ఏదో తీసుకుంటాం, మనం వాళ్ళకి ఇవ్వాలని అనుకుంటాం, అది మనకి ప్రేమని అనిపిస్తుంది, పిచ్చితనం అనిపిస్తుంది, రకరకాల దానికి పేర్లు ఉంటాయి, సినానిమ్స్ ఎన్నెన్నో ఉండొచ్చు. కానీ సో ఎవ్రీబడి ఆర్ ఫ్యాన్ ఆఫ్ సంబడి. మీ ఫ్యాన్ బాయ్ మూమెంట్ ఏంటండి? దే ఆర్ మెనీ అండి. అంటే నేను అంటే ఈ సినిమాలో కూడా 2-3 మనకి నా రియల్ లైఫ్లో జరిగిన ఇన్స్టెన్సెస్ అవి ఉంటాయి. ఆటోమేటిక్గా వెన్ ఐమ్ రైటర్ ఆబ్వియస్లీ అది ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది. అది ఏంటంటే ప్రస్తుతానికి అది ఎందుకు చెప్పట్లేదంటే సినిమాలో ఆ మెటీరియల్ ఉంది కదా అని చెప్పట్లేదు, తర్వాత మనం చెప్పుకోవచ్చు. ఇష్టపడిన మీరు క్రికెటర్ని ఇష్టపడవచ్చు, ఒక హీరోని ఇష్టపడవచ్చు, ఒక డైరెక్టర్ని ఇష్టపడవచ్చు. ఇంట్లో మీ రూమ్ తెరవగానే వాళ్ళ పోస్టర్లు కనిపిస్తుంటాయి ఇన్స్పిరేషన్ కోసం. అలా మీరు మీ గది ఓపెన్ చేయగానే ఎవరి ఫోటో కనిపిస్తుంది? నేను హైదరాబాద్ వచ్చినప్పుడు సింగిల్గా ఒక ఫ్లాట్లో ఉండేవాడిని, రెంట్ తీసుకుని అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నాను. సో అప్పుడు 4 ఫోటోలు ఉండేవి. ఇలా నేనే కట్ చేసి పెట్టుకున్నా. అది ఐ రిమెంబర్ ఫస్ట్ మణిరత్నం గారు ఉండేవారు, కృష్ణవంశీ గారు ఉండేవారు, రామ్ గోపాల్ వర్మ ఉండేవారు, తర్వాత కె విశ్వనాథ్ గారు ఉండేవారు. అండ్ అది ఒక రీల్ లాగా ఉండేది. ఇంకో దగ్గర ఎక్కడో హ్యాంగ్ చేసి బాలచందర్, దాసనారాయణరావు గారు అలా ఏదో కొంచెం లెజెండ్స్ లాగా అనిపించి అలా, అది వేరే సెషన్. అది ఇన్స్పిరేషన్ కాదు, సెగ్మెంట్ అది వేరే సెషన్. ఇది మన సినిమా ఇన్స్పిరేషన్. అది కొంచెం ఓకే, ఐ లుక్ అప్ ఫర్ దెమ్ అన్నట్టు, అది వేరే సెషన్. వాళ్ళ వర్క్ కన్నా కూడా యూ జస్ట్ అడ్మైర్ దెమ్ ఫర్ వాట్ దే హావ్ డన్ టు ఇండస్ట్రీ. మిమ్మల్ని బాగా డిస్టర్బ్ చేసిన మూమెంట్ ఏంటంటే, అంటే సినిమాలోకి నేను రావాలి, డైరెక్టర్ అయిపోవాలి అని ఒక మూమెంట్ ఏదో ఉంటుంది కదా డిస్టర్బ్ చేసేది? అంటే ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్, బట్ వెరీ లాంగ్, వెరీ అన్బిలీవబుల్గా అనిపిస్తుంది మీకు. నేను ఒక 8th స్టాండర్డ్ అనుకుంటాను, నేను హాస్టల్లో చదువుతున్నా. సో అందరూ సండేస్ మాత్రమే టీవీ పడతారు అక్కడ. సో అందరం కింద కూర్చుని ఇలా లో యాంగిల్లో చూస్తూ ఉంటాం సినిమా. ఐ వాజ్ నాట్ ఈవెన్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫిల్మ్. ఆ సినిమా ఏదైతే రన్ అవుతుందో నాకు ఐ వాజ్ జస్ట్ లుకింగ్ ఎట్ ద రోడ్ అవుట్ సైడ్, ఆ గ్రిల్ బయట నుంచి అలా చూస్తున్నాను. అండ్ దెన్ ద డెడ్ బాడీ పాస్డ్ అవే. ఒక డెడ్ బాడీని తీసుకెళ్తారు కదా పువ్వులు వేస్తూ, అట్లా ఒక ప్రొసెషన్ జరుగుతుంటే నాకెందుకో అనిపించింది, అది ఏంటో ఎండ్ ఆఫ్ ది డే అంతే కదా అనే ఒక ఫీలింగ్ వచ్చింది. తర్వాత నా ఆలోచనలు మారిపోయాయి. బట్ ఇప్పుడు ట్రిగ్గర్ అయిన ఒక ఇన్స్టెంటే, తర్వాత మనం వి విల్ లెర్న్ ఎ లాట్ లేటర్. ఓకే, ఏదో ఒకటి చేయాలి, మనం వెళ్ళిపోయామంటే ఒకటి వదిలేసి వెళ్ళిపోవాలి అనే ఫీలింగ్ వచ్చింది. ఐ డోంట్ నో వై ఐ సా ఇటువైపు ప్యాన్ చేస్తే అందరూ అటువైపు లో యాంగిల్ నుంచి చూస్తున్నారు. మేబీ దట్స్ ద స్పేస్ అనుకున్నా. దట్స్ ద ట్రిగ్గర్ పాయింట్ ఫర్ మీ. అండ్ దెన్ ఐ స్టార్టెడ్ లెర్నింగ్ అబౌట్ సినిమా. ఫస్ట్ స్టార్స్ వీళ్ళే కదా సినిమా చెప్పేది మనకి అనేది ఇచ్చేది. 8th స్టాండర్డ్ అంటే ఇమాజిన్. సో 10th వరకు ఒక స్టార్స్ అంటే హీరో అనమాట, హీరో ఆ మెటీరియల్లో ఉండేవాడిని. వన్ స్లోగా ఇంటర్మీడియట్ ఆ స్టేజ్కి వచ్చేటప్పటికి డైరెక్టర్స్ ఇంటర్వ్యూలు చూడటం,
వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, ఎలా స్టార్ట్ చేశారు, ఇట్లాంటి కాన్వర్జేషన్స్ ఉండేవి. వాటిల్లో అప్పుడు రాము గారి ఇంటర్వ్యూస్ కానీ, కృష్ణవంశీ గారి ఇంటర్వ్యూస్ చాలా బోల్డ్గా ఉండేవి, అన్కన్వెన్షనల్గా ఉండేవి. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ గారు ఎలా మాట్లాడుతున్నారు, అలా ఉండేవి. టప్మని ట్రిగర్ అని, వాట్ దిస్ మ్యాన్ ఇస్ బిహైండ్ దిస్ ఫిల్మా, ఐ డోంట్ నో. మీరు కృష్ణవంశీ గారు, రాము గారు ఎలా ఉంటారు, జస్ట్ మనలాగా ఉంటారు న్యాచురల్గా. సో ఆర్ దీస్ పీపుల్ హూ ఆర్ బిహైండ్ దిస్ క్రాఫ్ట్ అనే దగ్గర ఐ స్టార్టెడ్ వాచింగ్ సినిమా ఇన్ దేర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓ దిస్ గై వాంట్స్ టు సే దిస్ స్టోరీ అండ్ హౌ దే వాంట్ టు మేక్ అనే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అలా చూడడం మొదలెట్టా. ఇంకా అక్కడి నుంచి వైడ్ రేంజ్ ఆఫ్ డైరెక్టర్స్ని ఎక్స్ప్లోర్ చేయటం. అంటే ఇంకా డిఫరెంట్ పీపుల్, ఇంతియాజ్ అలీ గారు, చాలామంది ఉన్నారు ఫేవరెట్స్. కథ చెప్పడానికి ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు హీరో అయిపోవచ్చు కదా అని ఎవరైనా అడిగారా? లేదండి, అలా నేను అవ్వాలనుకోవట్లేదు. సో అంటే ఇండస్ట్రీలో హీరో అవ్వడం ఈజీనా, డైరెక్టర్ అవ్వడం ఈజీనా? తెలీదు. నా జర్నీ ఈజ్ ఆల్వేస్ టువర్డ్స్ బికమింగ్ డైరెక్టర్. చాలామంది చెప్తుంటారు ఏంటంటే డైరెక్టర్ అనేది మేనేజ్మెంట్ స్కిల్స్ తెలిస్తే సరిపోతుంది, అది రైటింగ్ అనేది ఒక పార్ట్, ఎక్కువ మేనేజ్మెంట్ అని చెప్తుంటారు కదా, దాన్ని మీరు డిఫైన్ చేస్తారా? సి డైరెక్టర్ యొక్క ప్రిలిమినరీ జాబ్ ఇస్ టు సీ వాట్ ఆ సినిమాని ఎట్లా చెప్పాలనుకుంటున్నావు, ఏ విధంగా ఆడియన్స్ని రంజింప చేద్దాం అనుకుంటున్నావు అనే డైరెక్షన్ ఉంటుంది చూసారా. సో యాక్చువల్లీ ఆడియన్ ఏం ఫీల్ అవ్వాలనుకుంటున్నాడు, ఏ మినిట్లో ఏమి ఎక్సైట్ చేయాలనుకుంటున్నాడు అనేది డైరెక్టర్కి ఒకటి తెలుస్తుంది. సో అది మా జాబ్. సో దానికి ఏం చేయాలనేది త్రూ యాక్టర్స్, త్రూ మ్యూజిక్, త్రూ సౌండ్ ఎఫెక్ట్స్, త్రూ లాట్ ఆఫ్ అదర్ ఎలిమెంట్స్. సినిమా అనేది ఓన్లీ యాక్టర్ పర్ఫామ్ చేస్తేనే అవ్వదు కదా, ఒక సౌండ్తో కూడా ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంటారు, సైలెంట్ కూడా చేస్తుంటారు, లేకపోతే ఒక షార్ట్తో క్రియేట్ చేస్తుంటారు. ఆల్ దిస్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. సో ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్తో ఆ పనిని ఎగ్జిక్యూట్ చేయించుకోవటం, ఆర్ వాళ్ళ ఇన్పుట్స్ని తీసుకుని ఆ పర్టికులర్ ఎక్స్పీరియన్స్ని ఎన్హాన్స్ చేయటం ఈజ్ అవర్ జర్నీ టువర్డ్స్ ద స్టోరీ, ఐ మీన్ జర్నీ టువర్డ్స్ ఫిల్మ్ మేకింగ్. బట్ ఈ ప్రాసెస్లో మీరు అన్నట్టు మేనేజ్మెంట్ స్కిల్స్, ఎందుకంటే సిన్స్ వీఆర్ డీలింగ్ విత్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అండ్ నెంబర్ ఆఫ్ పీపుల్, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఒకళ్ళే ఉంటాం కాబట్టి సినిమా టువర్డ్స్ ద సినిమా. సో టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అంటే ఫ్రమ్ ఎవ్రీబడి. సో టు ఫిల్టర్ ఇట్ and also to judge that person whether he will be able to execute or sometimes వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, సమ్టైమ్స్ తిట్టాలి, సమ్టైమ్స్ మనం అప్సెట్ అవ్వాలి. సో ఈ ప్రాసెస్లో మేనేజ్మెంట్ స్కిల్స్ అంటారు. ఎందుకంటే యాజ్ ఎ హ్యూమన్ వీ గెట్ ఫ్రస్ట్రేటెడ్, రైట్? మనం కోపం వస్తుంది, రియాక్ట్ అవుతూ ఉంటాం. సో అది ఉండాలి, కానీ అది కష్టం, చాలా ఛాలెంజింగ్ అది. చేసిన 2 సినిమాలతో హ్యాపీ అయినా అంటే అవుట్పుట్ పరంగా? ఎస్ సార్, బికాజ్ అంటే హ్యాపీ అనేది ఎప్పుడు వస్తుందంటే మనం చేసే పనిలో ఎంత కష్టం ఉన్నా ఇట్ డజంట్ రియల్లీ మ్యాటర్. ఓన్లీ వెన్ ఆడియన్స్ అప్రిషియేట్ అవర్ వర్క్ మనకు హ్యాపీనెస్ వస్తుంది. ఒక సినిమాతో ఆల్రెడీ ఐ గాట్ ఇట్, ఇప్పుడు ఈ సినిమాకి వెయిట్ చేస్తాను. మీ స్ట్రెంగ్త్ ఏంటి రైటింగ్ పరంగా? సార్ నేను ఇప్పుడు స్ట్రెంగ్త్ అని నా గురించి నేను ఎక్కువ అనాలిసిస్ చేసుకోను. అంటే 3 సినిమాలు జర్నీ అయిపోయింది కదా, అది జనాలు చెప్తా ఉంటే నీకు ఇది స్ట్రెంగ్త్ ఉంది, నీ స్ట్రెంగ్త్ ఇది అని, నువ్వు ఇలాంటి సినిమాలు చేస్తావు అని వాళ్ళు సెగ్రిగేట్ చేస్తుంటే నాకు అర్థమవుతుంటుంది తప్ప, నేనేమనుకున్నానంటే ప్రాబ్లీ ఐఎమ్ ట్రయింగ్ టు బీ యాజ్ మచ్ యాజ్ హానెస్ట్గా ఒక కథ చెప్పడానికి నేనేం ఫీల్ అవుతున్నాను, నా ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాను అంతే. సో ఆ ప్రాసెస్లో అది అరే ఇప్పుడు సడన్గా అలాంటి సినిమా ఆడుతుంది కదా, లేకపోతే ఇలాంటి సినిమా చూశాను కదా, ఆ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా మ్యాక్సిమం యాజ్ ఆర్గానిక్ యాజ్ పాసిబుల్ ఉంటున్నా. కానీ చాలా కష్టం కదా, ఎందుకంటే అది బ్లైండ్నెస్ అంతే. ఇప్పుడు ఆ గుర్రానికి 2 ఇలా కట్టేస్తే సరిపోతుంది, చూడట్లేదు, నేనేం చూడట్లేదు, నాకేం సంబంధం లేదు, అంతే. ఇగ్నోరెన్స్, దట్ ఈస్ ఓన్లీ హెల్పింగ్ మీ అనమాట. సో ఐ డోంట్ ఈవెన్ నో వాట్స్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్, ఐ జస్ట్ క్లోజ్ మై ఐస్, జస్ట్ ఫోకస్ ఆన్ వాట్ ఐఎమ్ డూయింగ్. ఎన్ని కథలు రాసి పెట్టుకున్నారు? ఉన్నాయి, బట్ దేని తర్వాత ఏది చేయాలనేది అది టైమ్ విల్ డిసైడ్. ఇఫ్ సంథింగ్ గ్రేట్ ఐడియాస్ కమ్ ఇన్ బిట్వీన్, అవి కూడా. ఏ జానర్ ఇష్టం మీకు బాగా, అంటే చెప్పడానికో చూడడానికో?
అంటే ఫండమెంటల్గా నాకు అన్ని సినిమాల్లో నేను ఇలా అందరూ ఈ మధ్యన ఎక్కువ నా రైటింగ్ డిపార్ట్మెంట్ కానీ ఇలా నాతో మాట్లాడేవాళ్ళు సినిమాల గురించి మీ స్ట్రెంత్ ఇది అట్లా ఇట్లా అంటూ ఉంటారు కదా. దెన్ ఐ స్టార్ట్ లుకింగ్ వెయిట్ ఆ బుక్ ఓపెన్ చేసి ఆయన అన్నట్లు ఇదే ఉందా అని చెక్ చేస్తాను. తెలీదు. సో చూస్తూ ఉంటే ఐ థింక్ ఐ ఫీల్ హ్యూమన్ టచ్ ఎక్కడో ఉండాలి. అది మీరు ఏలియన్ సినిమా తీసినా ఓకే. నేను స్టార్ వార్స్ తర్వాత చూశాను, ఎక్కడెక్కడో జరుగుతూ ఉంటుంది స్పేస్. ఈవెన్ దెన్ వాట్ యూ కనెక్ట్ ఈజ్ ఓన్లీ ఫర్ దట్ ఎమోషన్ ఆఫ్ దట్ పర్టికులర్ క్యారెక్టర్. ఏదో ఉంటుంది, మన కాస్ట్ అవే అని ఒక సినిమా ఉంటుంది, ఒక బాల్ ఉంటుంది సినిమాలో, ఫుట్బాల్కి కళ్ళు ముక్కు పెడతాడు, ఆ ఫుట్బాల్ వెళ్ళిపోతున్నప్పుడు కూడా మనకి ఏడుపు వస్తుంది. అంటే వాట్ ఈస్ దట్ మేకింగ్ యూ కనెక్ట్? ఈస్ దట్ హ్యూమన్ యాంగిల్ ఓన్లీ. సో మీరు గాడ్జిల్లా సినిమా తీసుకున్నా దాంట్లో హ్యూమన్ యాంగిల్ ఉంటుంది, అవతార్ చూసినా అంతే. సో ఐ ఫీల్ అట్లీస్ట్ దట్స్ వాట్ ఐఎమ్ కనెక్టింగ్ టు. ప్రాబ్లీ దట్ విల్ బి దేర్ ఇన్ ఎవ్రీ ఫిలిం దట్ ఐ డూ. కానీ ఈ మధ్య ఎలాంటి సినారియోలో మారిపోయినాయి అంటే, చాలా పెద్ద సినిమా, గ్రాండియర్ సినిమా అంటే కోట్లు ఖర్చు పెట్టాలి, వేరే వరల్డ్ బిల్డింగ్ ఏదో చూపించాలి, తెలియని ప్రపంచాన్ని ఒకటి పరిచయం చేయాలి, ఇలాంటి రకరకాల లెక్కలు ఒకటి మొదలైపోయినాయి కదా. అది యాజ్ ఏ మేకర్గా, యాజ్ ఏ క్రియేటర్గా ఇవన్నీ డిస్టర్బ్ చేస్తుంటాయా? అంటే ఇట్స్ ఇంపార్టెంట్ నో అండి టు క్రియేట్ వరల్డ్స్ అండ్ ఇట్స్ ఇంట్రెస్టింగ్ కదా. ఒక సడన్గా యూ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ వరల్డ్, బట్ బై ది ఎండ్ అది కూడా అన్నాను, ఆ వరల్డ్ క్రియేట్ చేసినా మళ్ళీ ఆ వరల్డ్లో ఉన్న హ్యూమన్స్ ఎమోషన్ కనెక్ట్ అవ్వాలి. బాటమ్ లైన్ అదే. బట్ ఇట్స్ నైస్, ఇట్స్ ఆల్వేస్ నైస్ టు సీ సంథింగ్ న్యూ కదా. అది విజువల్గా చూస్తావా, స్టోరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తావా, ఆర్ డైలాగ్, సంథింగ్ న్యూ ఈజ్ ఆల్వేస్ నైస్. సో ఐ వెల్కమ్ ఇట్. ఐ మీన్ ఇట్స్ నైస్ టు హ్యావ్ డిఫరెంట్ వరల్డ్స్. ఆ పర్టికులర్ డైరెక్టర్ ఆ వరల్డ్కి వెళ్తే ఇది ఒకటి ఎక్స్పీరియన్స్ చేస్తా అని కిక్ ఉంటుంది కదా, ఇట్స్ నైస్. ఈ మధ్యకాలంలో ఏదైనా సినిమా చూసినప్పుడు బలెంటి ఐడియా పట్టుకున్నాడు, ఈ ఐడియాతో కూడా సినిమా చేయొచ్చా అని మీకు ఏమైనా అనిపించిందా? ఉన్నాయి డెఫినెట్గా. నాకు ఇన్స్టెంట్గా అంటే నాకు రీసెంట్గా చమ్కీలా చాలా నచ్చింది, ఇంతియాజ్ అలీ చమ్కీలా. సో నాకు అనిపించింది, అరే ఈ సినిమా నేను చేస్తుంటే భలే ఉండేదే అనే ఫీలింగ్ వచ్చింది. కానీ ఆయన కథలన్నీ అలాగే సెన్సిబుల్గానే ఉంటాయి కదా. ఇంతియాజ్ అలీ, చమ్కీలా చాలా డిఫరెంట్ అండి, చాలా డిఫరెంట్ అండ్ వెరీ ఫిక్షనల్. ఒక సెక్స్ పాటలు పాడేవాడికి వాడు హౌ హ్యూమన్ హీఈస్ బై ది ఎండ్ అనేది, అది నాకు చాలా ఫిక్షనల్గా, చాలా కొత్తగా అనిపించింది అనమాట. అండ్ బాగా డైరెక్ట్ చేశారు. ఇట్స్ వెరీ గుడ్ ఫిలిం. ఇంకేమున్నాయి ఏమన్నా మీరు పేర్లు చెప్తే తప్పని స్ట్రైక్ అవుతుంది. ఈ మధ్యకాలంలో మనం ఏం చేస్తున్నాం అంటే మలయాళం సినిమాలు ఎక్కువగా ఫాలో చేస్తున్నాం. అట్లా ఏముండదు, నాకు మన తెలుగు సినిమాలు సూపర్ ఉన్నాయి కదా ఈ మధ్యన, నాకు చాలా నచ్చుతున్నాయి. ఈ మధ్యకాలంలో నచ్చింది అంటే తెలుగు సినిమా అంటే అదే ఇప్పుడు నేను టూ మచ్ ఇంటూ ఆంధ్రకి కాలుగా కానీ మీరు తప్పని పేర్లు చెప్తే అది చూసా అనేది వస్తుంది. నాకైతే చూసాను, నేను నచ్చింది, నాకు కరెక్ట్గా గుర్తు రావట్లేదు అంతే. సినిమా చేస్తున్నప్పుడు ఇదే వరల్డ్లో ఉంటారు కదా, మళ్ళీ బయటకు వచ్చి ఒక సినిమా చూడడం ఇవన్నీ ఉంటుంది. నాకెందుకో చూడాలని అనిపిస్తుంది, బట్ ఆ టైంకి కుదిరితే వెళ్ళను కూడా. మనకి ఏదో మీటింగ్ ఉంటుంది అదే టైంలో, చాలా ఆపోతు. ఆ తర్వాత 2 రోజుల తర్వాత ఎవడో టాక్ చెప్తాడు, ఆ కథ గురించి చెప్తా ఉంటాడు, అన్నీ చెప్పేస్తా ఉంటా, నేను లెట్ మీ ఎక్స్పీరియన్స్ అన్నీ నాకు అనిపిస్తుంది. ఇట్లా రకరకాల. నేను రీసెంట్గా డూడ్ చూశాను, దాని ముందు మిరాయి చూశాను, ఏవో చూశాను, బాగున్నాయి, అన్ని ఫిలిమ్స్ బాగున్నాయి. మొత్తానికి 27 మీ సినిమా వస్తుంది, ఫైనల్గా ఆడియన్స్కి ఏం చెప్తారు? మన కథ ఉంటుంది దీంట్లో. మీరు చిన్నప్పుడు ఎప్పుడో ఎన్టీఆర్, పెద్ద సీనియర్ ఎన్టీఆర్ గారిని అడ్మైర్ చేసిన పర్సన్ ఉంటారు, ఇప్పుడు మన లేటెస్ట్గా అడ్మైర్ చేస్తున్న హీరోలు ఉంటారు. సో బిసైడ్స్ ద ఫ్యాన్ అనేవాడు ప్రతి వాడి లైఫ్లో ఉంటాడండి. మనలో ఒకడు ఉన్నాడు, ఆడి ఫ్యాన్. ఆడి పాయింట్ ఆఫ్ వ్యూ ఒక హ్యూమన్ కథ చూస్తారు, వాడిని మీలో బతికిచ్చే ప్రయత్నం అనుకోవచ్చు ఇది. అండ్ కొత్త కథ అటెంప్ట్ చేసాం. అండ్ బిసైడ్స్ స్టోరీ అంటున్నానని ఓన్లీ కథ అని కాదు, చాలామంది ఎఫర్ట్ ఉంది. ఒక మంచి సినిమాటోగ్రఫీ, బ్యూటిఫుల్ మ్యూజిక్, గ్రేట్ పర్ఫార్మెన్సెస్, ఎవ్రీ క్యారెక్టర్ ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండ్ ఒక
ఒక ఆర్క్ ఉంది, అలాగే ఒక స్టోరీ కంప్లీట్నెస్ ఉంది. ఇవన్నీ మించి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అంటే సినిమా చూస్తున్నప్పుడు ఒక డిఫరెంట్ వరల్డ్లో, అంటే మీరు అప్పుడు 2000లో ఓ పర్టికులర్ గ్రామం, ఓ పర్టికులర్ టౌన్ మధ్య జరిగే కథ, ఆ వరల్డ్లో ఉంటారు మీరు ఫ్యూ అవర్స్. అండ్ టాప్ ఆఫ్ దట్ ఈ రోజు కూడా రెలవెంట్గా అనిపించే కథ అనమాట. ఎందుకంటే సెంట్రల్ పాయింట్ ఆఫ్ ద ఫిల్మ్ నేను ఇంకా ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఐ వాంట్ ఫీల్ ఇట్ ఇన్ థియేటర్స్లో మీరు చూసినప్పుడు అది దట్ షుడ్ బి యువర్ ఫీలింగ్ అని. ఆ సెంట్రల్ పాయింట్ ఇప్పుడు కూడా చాలా రిలవెన్స్ యూత్కి కానీ ఆఫ్ ఎనీ ఏజ్ పీరియడ్ ఫర్ యూసే. పొద్దున్న లెగిస్తే మనం ఒక దాన్ని పని మీద వెళ్ళే ప్రతి వ్యక్తికి అది ఇంపార్టెంట్, అది కనెక్ట్ అవుతారు. రైట్ సార్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.